రైట్, మనతో పాటు ఆజాద్ అన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తూ ఉన్నారు మన జరిగినటువంటి లాఠీ చార్జ్? అసలు వీళ్ళే ఫస్ట్ అటాక్ చేసిండ్రు, వాళ్ళ మీద రాళ్ళు రువిండ్రు. సీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక మతాన్ని ప్రమాదంలోకి నెట్టడానికి అక్కడికి వచ్చిండ్రు తప్ప నిజమైన నీట్ అప్లికెంట్స్ ఎవరు కూడా అక్కడ లేరు అని చెప్పి కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఏం చెప్తున్నారు? వాళ్ళంతా ఈ దేశ మానవ వనరులు కాబోయే డాక్టర్లు. నీట్ లీక్ వల్ల నష్టపోయిన విద్యార్థులు వాళ్ళు ఆడ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు శాంతియుతంగా? నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి మా విద్యార్థులు సోదరులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి, లీక్కు బాధ్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, ఈ కోచింగ్ సెంటర్ మాఫియాను రద్దు చేయాలని చెప్పేసి లక్షలు పోసి కోచింగ్ల పేరు మీద విద్యార్థులపై మానసిక ఒత్తిడి గురి కారణమైనటువంటి కోచింగ్ సెంటర్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ దేశ విద్యా వ్యవస్థ నాశనం చేసిన బీజేపీ ఎన్జీపీ 2020 తీసుకొచ్చింది. ఎన్జీపీ 2020 రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళది ప్రొటెస్ట్ అంటారు దాన్ని. పార్లమెంట్ ముందు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు యూనిఫామ్ లేదు, నేమ్ ప్లేట్ లేదు, లాఠీలు పట్టుకున్నారు. విద్యార్థులను మహిళలను ఇట్లా గుంజుతున్నారు బట్టలు బట్టి. మనందరం చూసినాం. మహిళలను బట్టలు బట్టి గుంజుతున్నారు. వాళ్ళ బట్టలు విరిగిపోయినాయి, ఎముకలు విరిగిపోయినాయి, తలలు వలిగిపోయినాయి, రక్తపాతం జరుగుతూ ఉంది ఆడ. బేటీ బచావో బేటీ పడావో నో మోడీ. ఇలా మన దేశ యువతులకు బట్టలు బట్టి గుంజి స్వయన ఎంపీ ప్రియాంక గాంధీని మొగ పోలీసులు తీసుకుపోయి నెట్టేస్తున్నారు. రాహుల్ గాంధీని రోడ్డు మీద గుంజుకోపోతున్నారు. ఇదా ఈ దేశంలో డెమోక్రసీ అంటే? ఇదా పరిపాలించే విధానం అంటే? వాళ్ళని టెర్రరిస్ట్లా? వాళ్ళ విద్యార్థులు మీరు ప్రవర్తించే విధానం ఎట్లున్నది? ఈ ప్రొటెస్ట్కు సంబంధించి ఒక డెమోక్రటిక్ డిస్కషన్ జరగాలి. ఎవరు అయితే బాధ్యులైలో వాళ్ళను రాజీనామా చేయాలి. అట్లాంటి పరిస్థితి ఉండాలి. కానీ లేకుండా వీళ్ళపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి తలలు వలినాయి, రక్తాలు చూసాం మనం. దేశం మొత్తం కూడా ఒక బ్లాక్ డేగా ఫీల్ అవుతున్నది. అరే మా తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. మన విద్యార్థులు, మన పిల్లలు భవిష్యత్తు ఎడిపోతుంది, అంధకారంలో పోతుంది బీజేపీ ఆధ్వర్యంలో. బీజేపీ ఇదే విధానాలు కొనసాగిస్తే బీజేపీని దేశం లేకుండా తల్లిదండ్రులండి. అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయకపోతే బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. మీరు ఇప్పుడు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో మీరు ఇక్కడుండి మాట్లాడినా కూడా మీరంతా యాంటీ నేషనల్స్, బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలకు మీరందరూ తొత్తులుగా పనిచేస్తున్నారని చెప్పి బహిరంగ స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎవరు అంటే వేరు, డైరెక్ట్ యూనియన్ మినిస్టరే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా టెర్రరిస్ట్ గ్రూపులు, అందుకే అట్లా మాట్లాడుతున్నారని చెప్పి. మేము కర్రలకు మేకులు పెట్టి విద్యార్థులను కొట్టిన వాళ్ళు ఎవరు? నేమ్ ప్లేట్ లేకున్నా లాఠీలు బట్టి విద్యార్థుల తలలు వలగొట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు రాళ్ళు రువే దృశ్యం మన కళ్ళ ముందు కనబడ్డది. ఒక వ్యాన్ నిండా రాళ్ళు తీసుకొచ్చి విద్యార్థుల మీద రువింది ఎవరు? ఇవన్నీ విద్యార్థుల హక్కులకు భంగం కలిగించేటివి, రాజ్యాంగ విలువలకు భంగం కలిగించేటువంటివి. వీటిపై ప్రభుత్వం అందరం కలిసి ఒక బహిరంగ నివేదిక తయారు చేద్దాం. ఆ నివేదిక ఈ దేశ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక ద్వారా ఎవరు టెర్రరిస్టులు, ఎవరు ఈ దేశ వ్యతిరేకులు, ఎవరు ఈ దేశంలో విద్యా వ్యవస్థను అంధకారంలో నెట్టింది, ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య అందకుండా ఎన్జీపీ 2020 తెచ్చింది ఎవరు, ఈ నీట్లకు పేపర్ లీకులు చేసి ఈ ₹1 సంపాదించింది ఎవరు, అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది ఎవరు, మొత్తం కూడా ఒక బహిరంగ నివేదిక బయటకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నం చేద్దాం. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాలకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం జవాబుదారీ ఉండాలి కదా. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలిస్తున్న వాళ్ళం, ప్రభుత్వం జవాబుదారీ ఉండాలి కదా. ఎందుకు లేదు? ఎందుకు చర్చలకు రాలేదు? చనిపోయిన విద్యార్థుల గురించి ఒక్క నోరు కూడా ఎందుకు లేదు? వాళ్ళు మొదటగా నోరు తెరిచి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు మౌనం వహించి విద్యార్థులకు చావులకు కారణమయ్యి వాళ్ళు ఇలా దేశానికి అనేక నష్టాలు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పాలసీలను మార్చుకోవాలి. వాళ్ళు వాళ్ళ యొక్క విధానాలు మార్చుకోవాలి. లీకులకు కారణమైనటువంటి మోడీ రాజీనామా చేయాలి. ఈ దేశంలో అంధకారం తీసుకుపోతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మొత్తం కూడా మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా అందరం కూడా బీజేపీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి పదే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఫైనల్గా అసలు మతం ఎందుకు వస్తుందని, ఇప్పుడు వీళ్ళు చేసేదేమో నీటి పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యతగా తీసుకొని రాజీనామా చేయాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అసలు మతాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారు, వీళ్ళ వల్ల దేశమే ప్రమాదంలో పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ చర్చ ఎందుకు వస్తుందంటారు? మేమంతా భారతీయులమే, మేమంతా ఈ దేశ ముద్దు బిడ్డలమే. అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే, ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే. మరి వాళ్ళ మతం ఎక్కడదండి? మీరు మత కొనుగోలు తీసుకొస్తున్నారు. మరి మీరు వాళ్ళకే న్యాయం చేయాలి కదా. మీరు మతం పేరు మీద రాజకీయాలు చేసి, సంస్కృతి పేరు మీద రాజకీయాలు చేసేది మీరు. మరి మీరంతా కూడా ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులంతా మా వాళ్ళు కాదా? ఈ దేశ ప్రజలు కాదా? కాదని మీరు నిరూపించండి. వాళ్ళంతా ఈ దేశ ముద్దు బిడ్డలు. ఈ దేశ ముద్దు బిడ్డలను మీరు అవమానపరుస్తున్నారు రకరకాల తప్పుడు వ్యాఖ్యానాలు చేసి. ఈ భరతమాత ముద్దు బిడ్డలు, ఈ దేశ ముద్దు బిడ్డలు, అంబేద్కర్ వారసులు, మార్క్స్ వారసులు, వాళ్ళంతా ఈ దేశ ముద్దు బిడ్డలు. వాళ్ళంతా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బయట దేశాల నుంచి రాలే కదా. మీకు మీడియా ఉంది, చూడండి. మీరు అందరినీ కూడా వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా చూపించండి.
స్టేట్మెంట్ చేయండి, ఒక బహిరంగ ప్రకటన చేద్దాం పదండి మనం. మీరు కావాలని దీనికి మీకు నిజంగా సంస్కృతి మతం అనే గౌరవాలు ఉన్నాయి కదా, ఉంటే మరి ఇక్కడ మహిళలపై మీరు గౌరవించాలా? బేటీ బచావో బేటీ పడావో అను, మహిళలు బట్టలు గుంజలేందుకు? ప్రైవేట్ వ్యక్తిని మీరు చూడండి వీడియోస్లో, ప్రైవేట్ వ్యక్తి హెల్మెట్ తీసింది ఒక మహిళ, నీకు నేమ్ ప్లేట్ లేదని చెప్పేసి. ప్రైవేట్ వ్యక్తి దగ్గర లాఠీ ఎట్లా వచ్చిందని చెప్పేసి అడిగింది. ప్రైవేట్ వ్యక్తి లాఠీలకు మేకలు ఎందుకు కొట్టిందని చెప్పేసి అడిగింది. మేమంతా కూడా గతంలో బీజేపీకి ఓటేసినాం, ఈసారి వేయమని చెప్పేసి మాట్లాడింది. బీజేపీకి ఓటేస్తామన్నా ఆమె ఎవరైతారు? ధర్మేంద్ర ప్రధాన్ చెప్తారా సమాధానం? మోడీ చెప్తారా సమాధానం? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ కార్యకర్తలు చెప్తారా సమాధానం? చెప్పమనండి. మేము గతంలో మా అమ్మ నాన్న బీజేపీకి ఓటేసాం, కానీ ఇప్పుడు మేము బీజేపీకి ఓటేయమని చెప్పేసి ఒక విద్యార్థిని మాట్లాడుతుంది. ఏం సమాధానం చెప్తారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ మతం పేరు మీద రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు? మేము అడుగుతా ఉన్నాం, మతం పేరు మీద ఇక్కడ ఏ కోణం లేదు. విద్యార్థులు స్వచ్ఛందంగా ఆడికి వచ్చి వాళ్ళ శాంతియుత నిరసన తెలియజేసిళ్ళు, అది కళ్ళ ముందు కనబడుతుంది. అది ఒక బ్లాక్ డే, వాళ్ళ మీద దాడి చేయడం ఒక బ్లాక్ డే. పరిపాలించడం చేత కాని వాళ్ళు ఇలాంటి దుర్మార్గ హింసకు పాల్పడతారు, అది స్పష్టంగా తేటలం అవుతుంది. తల్లిదండ్రులారా, ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించడానికి మేము పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.